ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బడ్జెట్ అనగానే సాధారణంగా మన అందరికీ ఏం గుర్తుకొస్తుందంటే మన ఖర్చులు ఏమైనా తగ్గుతాయా, రోజువారీ ఖర్చులు ఏమైనా తగ్గుతాయా లేకపోతే పెరుగుతాయా, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? ఎందుకంటే జిఎస్టీ వచ్చిన తర్వాత కొంత ధరలు పెరిగాయి. సామాన్యులు అయితే మనలాంటి వాళ్ళు అయితే చాలా కష్టాల్లో ఉన్నారు. రోజువారీ కూలీ చేసుకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం ఎప్పుడైనా బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. అట్లాగే రూపాయి మారక విలువలను కాపాడడం, దేశాభివృద్ధిని పురోగతిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ని తయారు చేస్తారు. ఇది నిర్మలా సీతారామన్కి 8వ బడ్జెట్. ఆమె ఈసారి మరి ప్రకటించబోయే వరాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ బడ్జెట్ తర్వాత ఏ ఏ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది, ఏ ఏ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది అనేది తేలిపోబోతుంది. అయితే ఈ వీడియోలో మాత్రం నేను కొంత ఆర్థిక సర్వే ప్రకారం కనిపించిన కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని ధరలు తగ్గే అవకాశం ఉన్న కొన్ని ఒకటి రెండు మూడు అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ బడ్జెట్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయని ఒక అంచనా కనిపిస్తోంది ఈ బడ్జెట్ తర్వాత. ఎందుకంటే సిఐఏ ఇప్పటికే చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల పరిశ్రమల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. పరిశ్రమలకు పెట్రోల్ డీజిల్ అవసరాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పరిశ్రమల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది, ఆ ఖర్చు భారంగా మారుతుంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి ఇప్పటికే సిఐఐ కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టింది, కేంద్ర ప్రభుత్వానికి కోరింది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలపైన పెట్రోల్ పైన 21% సెంట్రల్ ట్యాక్స్ ఉంది, డీజిల్ పైన 18% సెంట్రల్ ట్యాక్స్ ఉంది. 21% కేంద్ర ప్రభుత్వ పన్ను ఉంటే పెట్రోల్ పైన, డీజిల్ పైన 18% కేంద్ర ప్రభుత్వ పన్ను ఉంది. ఇకపోతే ఇది కేంద్రం వేసే పన్నులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ వ్యాట్ను యాడ్ చేస్తున్నాయి. ఈ వ్యాట్ ఒక పెట్రోల్ వరకు మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఈ వ్యాట్ వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగి ప్రస్తుతం 95 రూపాయలు డీజిల్ ఉంటే 106 రూపాయలు 107 రూపాయలు హైదరాబాద్లో పెట్రోల్ ఉంది. సో పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు కోసం మొదటి నుంచి సామాన్యుడు కేంద్రం వైపు ఎదురు చూస్తున్నాడు. చాలా పెద్ద డిమాండ్ ఒకటి ప్రజల్లో ఉంది. పెట్రోల్ డీజిల్ అని కూడా ప్రపంచ దేశంలో ఉన్న అన్ని వస్తువులని జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు, కానీ పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. సో ఈసారైనా కేంద్రం పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుందని ఒక చర్చ కూడా ఉంది. దీనికి తగ్గట్టుగా ఇటు పరిశ్రమల కోణంలో సిఐ కూడా ఏం చెప్తుందంటే పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గించమని కోరింది. ప్రభుత్వం కూడా ఈ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రెండోది వచ్చేసి పెట్రోల్ డీజిల్ ధరల తర్వాత రెండోది వచ్చేసి మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సంవత్సరం మొబైల్ ఇండస్ట్రీని ప్రోత్సహించడం కోసం 15,500 కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించింది ప్రభుత్వం. ఈ 15,500 కోట్లతో పాటు దిగుమతి సుంకాన్ని కూడా భారీ ఎత్తున లాస్ట్ ఇయర్ తగ్గించింది. సో ఈసారి కూడా మొబైల్ ఫోన్లని ఇంకా సామాన్యుడికి చేరువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈసారి బడ్జెట్లో కూడా కేంద్రం తీసుకోబోయే నిర్ణయంలో మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈసారి కూడా దిగుమతి సుంకాల్ని తగ్గించి మొబైల్ ఇండస్ట్రీ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమైపోతుంది. ఇకపోతే తెలుస్తుంది, ఒక అంచనా ఉంది. ఇక మూడోది ఏంటంటే చాలా కీలకమైన అంశం, ఇది సామాన్యులకు అతి యూజ్ అయ్యేది. మందులు ఉంటాయి కదా, మనం కొనుగోలు చేస్తున్న మందులు, మెడిసిన్స్ పైన మందుల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మందుల ధరలు, మెడిసిన్స్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సకు వినియోగించే మందులపైన దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దీనివల్ల భారతదేశంలో తెలుసా మీకు, ఇండియాలో ఒక సర్వే చేస్తే ప్రతి 4 ఒకరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మొత్తం భారతదేశంలో 35 నుంచి 40% మంది క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం. ఈ నేపథ్యంలోనే గత బడ్జెట్లో మోదీ ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సకు వినియోగించే మందులపైన సుంకాన్ని తగ్గించింది. దీనివల్ల సామాన్యుడికి క్యాన్సర్ మందులు, క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశం కలిగింది. అంటే ప్రత్యేక రోగాలు, అంటే ఇండియాలో కానీ ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో కానీ ఎక్కువ మంది ఏ వ్యాధితో అయితే సఫర్ అవుతున్నారో అటువంటి వ్యాధులకు ఉపయోగించే, వాటి చికిత్సకు ఉపయోగించే, వాటి కోసం వాడే మందుల ధరల్ని కూడా తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది నిజంగా సామాన్యుడికి, పేదవాడికి ముఖ్యంగా ఉపయోగపడే నిర్ణయం. ఈసారి కొన్ని
గతంలో క్యాన్సర్కి ఇచ్చింది కదా, ఈసారి మరికొన్ని వ్యాధుల్ని కూడా వ్యాధులకు సంబంధించిన మందుల పైన కూడా సుంకాన్ని తగ్గించే అవకాశం కనిపిస్తున్నట్టుగా బడ్జెట్ అంచనాల్లో తెలుస్తోంది. సో ప్రస్తుతానికి మనకున్న అప్డేట్ ప్రకారం ఒకటి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది, కన్ఫర్మ్ కాదు. రెండోది వచ్చేసి మెడికల్ ఏదైతే క్యాన్సర్ మందులపైన గతంలో ఎటువంటి రిబేట్ ఇచ్చారో, ట్యాక్సులు తగ్గించారో, సుంకాన్ని తగ్గించారో, ఈసారి కూడా మరికొన్ని వ్యాధులను జత చేసి సుంకాల్ని తగ్గించి సామాన్యులకు వైద్యం చీప్ ధరలో అందే విధంగా చూసే అవకాశం కనిపిస్తోంది. మూడోది వచ్చేసి మొబైల్ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం కోసం, దేశీయ మొబైల్ రంగాన్ని ప్రోత్సహించడం కోసం మరింత మొబైల్ ఇండస్ట్రీకి మరిన్ని బడ్జెట్ కేటాయించి దిగుమతి సుంకాన్ని కూడా తగ్గించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. బడ్జెట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రతి వీడియోని మీరు రేపు ఉదయం నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభమైనప్పటి నుంచి మీరు సుమన్ టీవీలో చూడొచ్చు. సుమన్ టీవీకి సంబంధించిన అన్ని ఛానల్స్లో బడ్జెట్ అప్డేట్స్ సంబంధించిన వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి. బడ్జెట్కి సంబంధించి మీకు కావాల్సిన సలహాలు ఏమైనా ఉంటే ఈ వీడియోల కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.